ఎలక్షన్ అఫిడవిట్ ఎన్ని సార్? రవి 23 కేసులు అధ్యక్ష. ప్రతి ఒక్కరి మీద 23, 30, 50 కేసులు అధ్యక్ష. ఏంటి అధ్యక్ష ఇవన్నీ కూడా? అందులో ఇక వినాల్సింది ఏంటంటే అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన చిత్తూరు జిల్లా పర్యటనకి వెళ్తే అప్పటికి ఒక 4 గంటల ముందు జరిగినటువంటి సంఘటనకి ప్రాంతానికి ఆయన చేరుకుంటే ఆయన మీద 307 అటెంప్ట్ టు మర్డర్ కేసు. ఎంతమంది అధ్యక్ష అటెంప్ట్ టు మర్డర్ కేసు? ఒక వ్యక్తిని చంపడం కోసం 600 మంది గుమికూడి ఆ వ్యక్తిని కొట్టినట్టుగా కేసు నమోదు అధ్యక్ష. ప్రజలు ఇవన్నీ గమనించరు అనుకుంటే ఎట్లా అధ్యక్ష? ఇక చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టినటువంటి కేసుల గురించి మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మధ్య అధ్యక్ష. ఇక ఇంకా విచిత్రం ఏంటంటే అధ్యక్ష, ఈ అరాచకం ఏంటంటే, నాకు అన్యాయం జరిగిందని స్టేషన్కి పోయి నేను కేసు పెట్టాలని నేను పోతే తిరిగి నా మీదే కేసులు పెట్టి మమ్మల్ని లోపలికి వేసినటువంటి సంఘటనలు ఒకటి కాదు అధ్యక్ష, 10ల్లో ఉన్నాయి అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ఇన్ని అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ మరి ఈ రాష్ట్రంలో హూ కిల్డ్ బాబాయ్ అనే దానికి మాత్రం ఇంతవరకు సమాధానం లేకుండా పోయింది అధ్యక్ష. వివేకానంద రెడ్డి గారు అధ్యక్ష, నేను మాట్లాడాలి. ఎందుకనంటే ఆయనతో పాటు శాసనసభలో ఉన్నాం, పొరుగు జిల్లాగా ఉంటూ సుదీర్ఘ కాలం పాటు ఆయన కూడా రాజకీయాల్లో ఉన్నాడు అధ్యక్ష. అట్లాంటి వ్యక్తి ఒక మర్డర్ జరిగితే దాని వెనకాల ఎవరున్నారు అనేటువంటిది బయటకు రాకపోతే ఇక ఈ సమాజంలో ఉన్నటువంటి సామాన్యుడికి ఏమి నమ్మకాన్ని ప్రభుత్వం కల్పిస్తుంది నేను అడుగుతున్నా అధ్యక్ష. న్యాయం చేయడమే కాదు, చేసినట్టు కనిపించాలి అనేటువంటి మౌలిక సూత్రాన్ని కూడా ఆయన మర్చిపోతే నేరస్తుల్ని కాపాడేటువంటి ప్రయత్నం సాక్షాత్తు అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు చేస్తే సమాజానికి ఏం సంకేతం ఇచ్చారు అనేటువంటిది చెప్తా ఉన్నాం అధ్యక్ష. అందుకనే ప్రజలు ఈరోజు కనువిప్పు కలిగించేటువంటి తీర్పు ఇచ్చారు అధ్యక్ష. ఇక ఆర్థిక విధ్వంసం అయితే ఇక చెప్పలేను అధ్యక్ష. పక్కనున్నటువంటి తెలంగాణ రాష్ట్రం, మా పక్కనున్నటువంటి కర్ణాటక నుంచి లిక్కర్ స్మగ్లింగ్ ఎందుకు వస్తుంది అధ్యక్ష? ఇక్కడ అవలంబించినటువంటి పాలసీ, ప్రజలకు నచ్చినటువంటి బ్రాండ్లు ఉండవు, ప్రజలకు అందుబాటులో లేనటువంటి ధరలు ఉంటాయి. ఇక్కడ ప్రస్తావించడం సమంజసమని నేను అనుకుంటున్నా అధ్యక్ష. ఎందుకనంటే ఈ రాష్ట్ర ఆదాయానికి గండి కొట్టినటువంటి పాలసీ ఏదైనా ఉందంటే ఈరోజు దీని తర్వాత మనకు వైట్ పేపర్ ఉంది కాబట్టి ఎక్కువ డెప్త్లోకి పోను అధ్యక్ష. ఎక్సైజ్ పాలసీ అధ్యక్ష. వీళ్ళు పెట్టిన పాలసీ వల్ల రాష్ట్ర ఆదాయానికి గండి కొట్టింది, వ్యక్తుల ఖజానాకు ఈరోజు డబ్బులు చేరాయి. ఇవి మరి మైనింగ్ లో జరిగినటువంటి అరాచకాలు, అక్రమాలు, అసలు ప్రభుత్వ భూముల్ని యథేచ్ఛగా కొల్లగొట్టారు అధ్యక్ష. శాండ్ పేరుతో జరిగినటువంటి లూటీలు, ఇవన్నీ కూడా ప్రజలు గమనించారు. ఇవన్నీ ఎవరివి? ఇదంతా ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన సొమ్ము అధ్యక్ష. మేము లెక్కలు కడితే ఒక్క ఎక్సైజ్లోనే సంవత్సరానికి 7,000 నుంచి 10,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం నష్టపోయింది. అంటే 50,000 కోట్ల రూపాయలు మాకు వచ్చేటువంటి అవకాశం నిధి ఉంటే ఆ అవకాశం 50,000 కోట్ల మాకు రాకుండా వ్యక్తుల జేబుల్లోకి పోయినటువంటి పరిస్థితులు వచ్చినాయి. రేపో మాపో కొత్త పాలసీలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఈ రాష్ట్ర ప్రజలు కోరుకునే రకంగానే పాలసీలు ఉంటాయనేటువంటిది కూడా చెప్తున్నాం అధ్యక్ష. ఇక క్యాపిటల్ ఎక్స్పెండిచర్ దేని మీద మనం అప్పు తెస్తున్నాం అధ్యక్ష? అప్పు తెచ్చి తింటూ కూర్చుంటే మన జీవితాలు బాగుపడతాయా? అప్పు తెచ్చి ఒక వ్యాపారం చేస్తేనో ఒక క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెడితేనో ఉపయోగపడుతుంది అధ్యక్ష. వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేశారు, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ నిర్లక్ష్యం చేశారు, ఈ రాష్ట్రానికి ఎంతో కీలకమైనటువంటి జలవనరుల శాఖను నిర్లక్ష్యం చేశారు, పరిశ్రమల్ని నిర్లక్ష్యం చేశారు. ప్రతి రంగాన్ని నిర్లక్ష్యం చేసి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేటువంటిది దాదాపు మినిమం స్టేజ్కి తీసుకొచ్చి 20% తెచ్చిన అప్పులో 20%కో 25%కో ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి. అదే గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 65%, 59 నుంచి 65%, 100 రూపాయలు అప్పు తెస్తే 60 రూపాయలు పెట్టుబడి క్యాపిటల్ మీద పెట్టేటువంటి పరిస్థితి ఉండేది. తద్వారా ప్రజలకు బెనిఫిట్ జరిగేది, ప్రభుత్వానికి ఆదాయం వచ్చేటువంటిది అధ్యక్ష. అట్లాంటి పరిస్థితి నుంచి ఇవాళ దాదాపు ఎకనామిక్ యాక్టివిటీని జీరో చేసినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఇక చెప్తూ పోతే అధ్యక్ష, 5 ఏళ్లలో పడినటువంటి బాధలతో మాకు కూడా అప్పుడప్పుడు ఎక్కువనే వస్తాయి. కాకపోతే
మా మిత్రులు ఉంటే ఇంకాస్త డీటెయిల్డ్గా ఎందుకు జరిగింది అనేటువంటిది కనువిప్పు కలిగించేటువంటి ప్రయత్నం చేసేవాళ్ళం. మిత్రులు లేరు కాబట్టి ఒక్కటి మాత్రం చెప్పదలుచుకున్నాం అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు నిన్న ముఖ్యమంత్రిగా శాసనసభ సాక్షిగా ఆయన చాలా స్పష్టంగా ఒకటి చెప్పారు అధ్యక్ష. నేర